పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష కోసం లక్ష్మీపురంకి ఎన్టీఆర్ వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తనకి విజయాన్ని అందించిన వారాహికి కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ తన పాలనని ఎలాంటి విఘ్నాలు రాకుండా కాపాడాలని, తన పరిపాలనలో శత్రువుల బెడద నుంచి రక్షించాలని కోరుతూ వారాహి దీక్షను చేపట్టారు పవన్ కళ్యాణ్. మరి చేపట్టినటువంటి ఈ 11 రోజుల దీక్షలో పవన్ కళ్యాణ్ పసుపు రంగు వస్త్రాలు ధరించినటువంటి సంగతి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు 2 పూటలా పూజలు చేస్తూ దీక్షలో పాల్గొంటూ కేవలం పండ్లు, పాలు మాత్రమే ఆయన భుజిస్తారు. తర్వాత కటిక నేల మీద ఉంటూ ఇదొక మాల ధారణ లాగా. ఈ కల్కి నవరాత్రుల సందర్భంగానే ఆయన ప్రత్యేకమైనటువంటి దీక్ష చేపట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విషయం చూసి అందరూ కూడా ఎంతగానో ఆనందించారు. చాలామంది పవన్ కళ్యాణ్ దీక్షలో కూడా పాల్గొని ఆయన పూజలో అయితే పార్టిసిపేట్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి ఈ దీక్షలో పాల్గొనడానికి ఎన్టీఆర్ అలాగే ఇంకా ప్రత్యేకంగా ప్రణతి కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయం చూసి ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా ఈ విషయం చూసి అందరూ ఎంతో ఆనందంగా ఉన్నట్టుగా సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ అలాగే ప్రణతికి కూడా పవన్ కళ్యాణ్ ఇలా మరి వారాహి దీక్ష చేపట్టిన విషయం తెలిసి ప్రత్యేకంగా వచ్చి పూజలో పాల్గొన్నట్టుగా అయితే తెలుస్తోంది. అంతేకాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సంబంధించినటువంటి ఆ సమయంలో ఎంతో ప్రత్యేకమైన పూజలో చరణ్ మెగా ఫ్యామిలీ అంతా కూడా పాల్గొన్నారట. మొత్తానికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టి తన కార్యజయాన్ని సిద్ధించినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్‌గా మారుతోంది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎడతెరపి లేకుండా రాజకీయ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు కళ్యాణ్.